వేద పలుకుల వారు ఉన్న తిరుక్కన్నపురములో ఉన్న సౌరి రాజస్వామిని సేవించినదేమో నా బిడ్డ. తన ఎదపై ఉన్న పైట వివర్ణమై ముందుకు జారుతుండగా మెరిసే అందమైన చక్రము, బలమైన గద, విల్లు, ఖడ్గము, వెలిగే శంఖము, చూడు చూడు కొండ వంటి 4 భుజములే మరి వాడికి, చూడు అని అంటున్నది. అయ్యో, నల్లని గిరి వంటి వారు ఉన్న తిరుక్కన్నపురములో ఉన్న సౌరి రాజస్వామిని సేవించినదేమో నా బిడ్డ. ఇంతకుముందు పోరాడే శత్రువులను నాశనము చేసిన విల్లు కదా ఆ చేతిలో ఉన్నది. కొండలనైనా పిండి చేసే సుందరమైన చక్రము కదా మరొక చేతిలో ఉన్నది. స్వామి, ఎవరు నీకు సరిసాటి లేరు అని అంటున్నది. అయ్యో, అందమైన గొప్ప ప్రహారీలా తిరుక్కన్నపురంలో ఉన్న సౌరి రాజస్వామిని సేవించినదేమో నా బిడ్డ. ఎత్తైన గొప్ప మణికిరీటము, వెలిగే మణుల మకర కుండలములు, అందమైన వక్షస్థలమున రత్నహారములతో పాటు తులసిమాల వెలుగుతున్నది. చూడు చూడు అని అంటున్నది. వర్షపు మేఘములు ఉరిమే తిరుక్కన్నపురములో ఉన్న సౌరి రాజస్వామిని సేవించినదేమో నా బిడ్డ. తుమ్మెదలు చుట్టిన స్వచ్ఛమైన చల్లని తులసి కలిగిన పర్వతాకార వక్షస్థలుడు, పోరాడే ఏనుగు కొమ్మును పీకిన పక్షివాహనుడు, అందమైన నా స్వామి పగడపు అదరము, అదిగో చూడండి అని అంటున్నది. అయ్యో, వికసించిన పద్మముల నుండి తేనె కారే తిరుక్కన్నపురములో ఉన్న సౌరి రాజస్వామిని సేవించినదేమో నా బిడ్డ. ఆ స్వామి దివ్యపాద పద్మములు 2 తామరలే కదా, అందమైన ఆ హస్తములు పంకజములే కదా, చూడండి చూడండి అని అంటున్నది. వాడి చూపుల లక్ష్మీదేవి ఉన్న గిరి వంటి ఆ విశాలమైన వక్షస్థలము, బంగారమున్న ఆ కిరీటతలము నా మనసును విడవకున్నది. అయ్యో అని అంటున్నది. నల్లని చేలు నిండిన తిరుక్కన్నపురములో ఉన్న సౌరిరాజుని సేవించినదేమో నా బిడ్డ. అందమైన గొప్ప మకర కుండలపు అష్టభుజుడు అయిన నా స్వామి 1000 పేర్ల మహిమాన్వితుడు, మహానుభావుడు అని అంటున్నది. నిండు నీటి వర్షక మేఘము వంటి నా స్వామికి విశాలమైన ఒక పెద్ద కొండయే సరిసాటి అని అంటున్నది. అగ్నిహోత్రము చేయువారు ఉన్న తిరుక్కన్నపురములో ఉన్న సౌరి రాజస్వామిని సేవించినదేమో నా బిడ్డ. నలుపు నిండిన మణిమేని మరకతమో లేక వర్షక మేఘమో తెలియకున్నది నాకు. పంకజపాద పద్మముల ఆ స్వామివారు కట్టిన ఎర్రని పట్టు పీతాంబరముపై మెరుస్తున్న బంగారపు అంచును చూడండి, అదిగో చూడండి అని అంటున్నది. బహుశాస్త్రవేత్తలు, వేదాధ్యయనులు ఉన్న తిరుక్కన్నపురములో ఉన్న సౌరి రాజస్వామిని సేవించినదేమో నా బిడ్డ. దేవతలందరికీ ప్రభువు అయిన ఆ ఇంద్రుడి కన్నా గొప్పవాడు. జయమునిచ్చే పక్షినెక్కి ఇదిగో ఈ వీధిలోకే వస్తున్నాడు. వాడి వక్షము దొరికినా చాలదా స్త్రీగా పుట్టిన నేను తరించడానికి అని అంటున్నది. అయ్యో, చూసిన వారు చూసినట్లుగా తమ మనస్సును సమర్పించే తిరుక్కన్నపురములో ఉన్న సౌరి రాజస్వామిని సేవించినదేమో నా బిడ్డ. తుమ్మెదలు అమరిన వనమాల మణుల కిరీటముపై పరిమళిస్తున్న వీరిని ఇంతకుముందు నేను చూసినది ఏ ఊరిలోనో తెలియడం లేదు అని పలవరిస్తూ ఒక్కసారి కూడా నేను ఈ స్వామిని ఎడబాయలేకున్నాను అని అంటూ అపరిమితమైన ఇష్టమును పెంచుకుంటున్నది. అయ్యో, విశాలమైన లేడి కన్నుల మృదు చూపుల బిడ్డ ఆ మాయాలోలుడి మాయలోన పడినదని వాటంతటా అవే పెరుగుతూ వికసించిన తోటలు చుట్టిన తిరుక్కన్నపురములోని సౌరి రాజస్వామి గురించి కల్లివైరే అనే పరికాలుడు అనే తిరుమంగయ్యాళ్ వారు చెప్పిన 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ పాటలను చదివిన వారు పూలు నిండిన ఈ లోకమున గొప్పవారై తమ జీవిత తదనంతరమున ఆ పరమపద వైకుంఠమున కీర్తి పొందెదరు.